పుస్తలు అమ్ముకోలేన పులస తినాలంటారు మన గోదావరి జిల్లా వాళ్ళు. అండ్ ఈ పులసకున్న స్పెషాలిటీ ఏంటంటే కేవలం 2 నెలలు మాత్రమే, అంటే ఆషాఢం మరియు శ్రావణంలో గుడ్లు పెట్టడానికని సముద్రం నుంచి మన గోదావరి నదిలోకి అయితే వస్తాయన్నమాట. ఆ టైంలో అంతకుముందు దాన్ని ఒక నేమ్తో అంటారు. అండ్ వన్స్ ఇక్కడ గోదావరిలోకి వచ్చిన తర్వాత ఒక 2 days అట్లా పడుతుంది అనమాట. ఆ 2 daysలో దీనికి పులస అని పేరు మారుతుందని కూడా విన్నా నేను. అండ్ ఈ పులస గురించి మీకు తెలుసా, దాదాపు దీనికి ఇప్పటిదాకా నేను ఇన్నంతవరకు ఎంతవరకు పోయిందో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇన్నంతవరకు ఈ పులసకు వచ్చిన హయ్యెస్ట్ ప్రైస్ ఏంటంటే 2 kgల చేప అనమాట. 2 kgల లైవ్ చేప 25,000 దాకా పెట్టి కొనేసిరు అనమాట, కేవలం పులస తిన్నాక. అందుకే గోదావరి డిస్టిక్లో పుస్తలు అమ్ముకునైనా పులస తినాలని ఒక సామెత ఉంటుంది. అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. కామన్కి కూడా కేజీ 6,000, 5,000, 10,000 అలా నడిచే చేప ఏమైనా ఉందంటే అది పులస మాత్రమే. సో మన కాడికి అయితే నేనైతే ఆర్డర్ చేసిన, ఎలా ఆర్డర్ చేయాలనేది మీకు చెప్తా. వాళ్ళు డైరెక్ట్ మనకు కర్రీ అయితే పంపిస్తారు. నేను దాన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఇది పులస అనమాట. ఎలా ఉండబోతుంది టేస్ట్ అండ్ ఇది ఎంత ప్రైస్ పడ్డా అనేది కూడా మీకు అంతా చెప్తా. అండ్ ఆల్సో స్క్రీన్ మీద వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇస్తా, మీరు కూడా ఈ పులసను అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ ఎందుకు, వీడియోకి వెళ్దామా? ఈ గ్యాప్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కొట్టి ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ అయితే ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. ఇది నాకు నిన్న నైట్ వేసిరనమాట గోదావరి డిస్టిక్ నుంచి. అండ్ ఏరియా వచ్చేసి నాకు తెలిసి రావిరాల సంథింగ్ అన్నారు. నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏరియా పేరు, నాకు కరెక్ట్ విలేజ్ నేమ్ గుర్తులేదు. నేను ఆర్డర్ పెట్టినా, కానీ నాకైతే గోదావరి డిస్టిక్ నుంచి వచ్చింది. నైట్ గోదావరి డిస్టిక్ వస్తే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నాకు 5 or 6 o'clockకి నాకు ఎస్ఆర్ నగర్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు 10 or 11 అవుతుంది. నేను అన్బాక్సింగ్ చేసి తినబుద్ధి అవుతున్నా. అండ్ చేపల కూరకున్న స్పెషాలిటీ కూడా ఒకటి ఉంటుంది. అదేంటిదంటే మనం ఎప్పుడైనా వేడి మీద తిన్నామంటే దానికంత పీక్ టేస్ట్ అయితే ఉండదు. నేను దాదాపు చెప్పిన కదా ఒక 100 నుంచి 200 రెస్టారెంట్ ఈజీ కవర్ చేసిన. ఒక వేడి మీద ఉన్న చేప కూర కంటే మీరు ఒక్క నైట్ వండుకొని ఎర్లీ మార్నింగ్ తినండి, ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్యాకింగ్ నుంచి నాకు ఎలాంటి లీకేజ్ లేదు, నేను అది షాక్ అయినా. ఎందుకంటే చేపల పులుసు జనరల్గా మేము కాలేజీ ఇదే స్కూళ్ళల్లో కాలేజీలలో తీసుకోవాలంటే బాక్స్ బోరు వేస్తగా నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తుంది బయటికి పులుసు అంతా కూడా. ఇది మన పులస బాక్స్. వావ్ 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 వావ్. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. నాకు అక్కడ ముందరనే కవర్ పెట్టుకున్నా. నేను ఆర్డర్ పెట్టింది విజయ పులస చేప పులుసు కాంచి. అండ్ దీని టేస్ట్ ఎలా ఉండబోతుంది మీకు A to Z డీటెయిల్స్ ఇస్తా. సో పులస అయితే వచ్చేసింది. ఇలా స్టీల్ బాక్స్లో అయితే వీళ్ళైతే పంపించారు. నాకు ఇది బాగా నచ్చింది, బికాస్ టేస్ట్ అయితే మారదు. ఈ కవర్ ప్యాకింగ్ ఇలా అంటే టేస్ట్ అనేది మారిపోద్ది, కానీ వీళ్ళు స్టీల్ బాక్స్లో పంపించి చూడండి, ఇలా అయితే టేస్ట్ మారదు. అసలు స్మెల్ ఎలా వస్తుంది చూద్దాం. ఆహా, చేపలు అంటేనే పిచ్చి మనకి. మళ్ళీ అందులో కొర్రమేను, బురదమట్టలు, చిత్తర, శీలావతి, ఎన్ని చేపలు తింటాం. అందులోనే సరే మనకు పులస వచ్చింది. పులస వస్తే మరే దుమ్ము దులిపేయాలి. చూద్దాం ఓపెన్ చేసి. చాలా టైట్ ప్యాకింగ్ ఇచ్చారు వీళ్ళు. ఇది నాకు తెలిసి ర్యాపర్ గట్టి ఇచ్చారు. మూత ఓపెన్ చేద్దాం. వావ్, నాకు బాగా నచ్చింది చూడండి. వీళ్ళు ర్యాపరు ఆల్రెడీ బాక్స్ మొత్తానికి రౌండ్ చేశారు. ప్లస్ మళ్ళీ కర్రీ లీక్ కాకుండా ఇలా సెకండ్ లేయర్ కూడా ఇలా ఇచ్చేసారు అనమాట. దానివల్ల నాకు తెలిసి చాలా వరకు కర్రీ అనేది లీక్ అవ్వలే, చాలా తక్కువ అయింది. అంటే లైట్గా ఏదో కంపల్సరీ అది అవ్వటం. చూడండి మూతకు కూడా అంత గంటలే, ఏదో ఒక సైడ్. వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ముక్కలు కూడా బాగా వచ్చినాయి. మీరు గోదావరి స్టైల్ ఫుడ్ తిన్నారు ఎప్పుడైనా? మన సైడ్ తెలంగాణలో ఎలా ఉంటుంది అంటే చేపనే ఉంటుంది, కానీ గోదావరి స్టైల్ ఏమవుతుంది అంటే కొంతమంది మామిడికాయ వేస్తారు, కొంతమంది బెండకాయ వేస్తారు, ఇలా డిఫరెంట్ స్టైల్ వేస్తారు. అది కూడా మళ్ళీ బెండకాయ ఫుల్గా వస్తుంది. చూడండి చేపల్లో బెండకాయ, కానీ ఇవన్నీ వేసారు కాబట్టి టేస్ట్ బాగోదన్న. వీళ్ళది ఇంకా వెరైటీగా ఉంటుంది. ఆహా, నేను ఇంకా చేప ముక్క తినలే, జస్ట్ బెండకాయ ముక్క తిన్నా. బెండకాయ ముక్క కూడా మంచి జ్యూసీగా, ఆ చేప ఇది ఉంటుంది చూడండి రసం, చేప పులుసు ఆ టేస్ట్తోని బెండకాయ ముక్క కూడా మంచి జ్యూసీగా చేప పులుసు ఉంటుంది చూడండి, ఆ చేప పులుసు టేస్ట్ భలే స్మూత్గా ఉడికింది. నేను ఇప్పుడు అర్జెంట్ ముక్క తినాలి. అన్నంలో కూడా తింటా, అది కూడా ఇస్తా రివ్యూ. కానీ పర్సెంట్ అయితే ఒక ముక్క కొరక్కుంటే అసలు నిద్రపట్టేటట్లు. కానీ నాకు ప్రజెంట్ ఇలా ఉట్టి గ్రేవీతోనే ఎలా ఉందని తినాలనిపిస్తుంది. తిని చూద్దాం విజయ్ వాళ్ళు ఎలా చేసిరో. అందుకే అనుకుంటా ఈ డైలాగ్ వస్తుంది. మళ్ళీ 3-4 సార్లు చెప్పినామని ఒకటే డైలాగ్ కామెంట్లో వేసుకోకరే. మరి డైలాగ్ వాల్యూ ఉంది ఇక్కడ. మరి గోదావరి డిస్టిక్ ఒక డైలాగ్ని అన్నారంటే గోదావరి డిస్టిక్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా అన్నారు. పుస్తలు అమ్ముకొనైనా పులస తినాలని. ఆ మాత్రం టేస్ట్ లేకుండా ఎలా ఉంటాయి. టేస్ట్ కూడా
చేసే వాళ్ళు బట్టి ఉంటుంది. కొంతమంది చేతులు ఎలా ఉంటాయి అంటే వండితే అమృతంలా ఉంటాయి. వీళ్ళంతా బాగా చేశారు. నేను ఇప్పుడు అర్జెంట్గా ఇది రైస్లో పెట్టుకొని తినాలి. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. నేనైతే ప్రజెంట్ వేడి అన్నాను ట్రై చేస్తున్నా. స్పెషల్గా ఆల్రెడీ రైస్ ఉన్నా కూడా నేను పులస తినాలనే వేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నా. వచ్చేసిందిరా ముక్క. వావ్, ఆహా ఏమి రుచి, వాసన వస్తుంది. ఆహా ఎంత మంచి వాసన వస్తుందంటే కెమెరా బయట ఉన్న మా ఓడికి లాలాజనం వస్తుంది. మీలో ఎంతమంది పులుసు తిన్నారు? అసలు పులుసకి ఎందుకు ఇంత పేరు వచ్చింది అనుకుంటారు? కేవలం సముద్రాన్ని ఎదురుతుందనా, లేదా దీని టేస్ట్ వలన, లేదా కేవలం సంవత్సరం 2 నెలలే దొరికే చేపనా? కామెంట్ చేయండి. ఇప్పుడు తినేద్దాం. వావ్, వీలైతే ఆహా మంచిగా స్పైసీనెస్ తగులుతుంది. ఇంకా ముక్క అయితే చేప ముక్క అంటే ఇలా ఉండాలి. జనరల్గా చేప ముక్క అంటే తొందరగా ఉడికిపోద్ది, కానీ వీళ్ళు పర్ఫెక్ట్గా ఉడికించారు. అలా తింటుంటే స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ దాని తగినట్టే మసాలాలు, కారాలు ప్రతిదీ సెట్ అయినాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు ఈ పులస ఎలా ఆర్డర్ చేసుకోవాలనే కదా నేను చెప్పేస్తా. మీరు 2 తెలుగు స్టేట్స్లో ఏపీ, తెలంగాణ ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి బాబు మాకు పులస కావాలి అని చెప్పేస్తే వాళ్ళు మీకు 48 గంటలు పంపిస్తారండి. ఎలా పంపిస్తారంటే మీరు ప్యాకింగ్ ఓపెన్ చేస్తే చూసారు కదా, ఆ లెవెల్లో పంపిస్తారు. బెండకాయని కూడా ఇంత ఇష్టంగా తింటున్నాం అంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే విజయ గోదావరి పులస చేప పులుసు నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ మీద వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంది. ఇలాంటిది అయితే మిస్ అవ్వకండి. టేస్ట్ అయితే భలే ఉంది.